హాయ్ అండి. ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఒక్క ముక్క కూడా మెత్తబడకుండా ఏడాది మొత్తం నిల్వ ఉండేలా ఈరోజు మనం కలిపేద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, ఆవకాయ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. మనం ఇక్కడ 10 మామిడికాయలు తీసుకున్నామండి. ఇవి పచ్చడి కాయలు. మంచి పులుపు ఉన్నవి తీసుకోవాలి. వీటిని ముందుగా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేయాలి. ఆ తరువాత కాయ పైన ఉండే ఈ తొడిమని కత్తితో తీసేయాలి. కాయలు కడిగాక ఇలా ఒక పొడి బట్ట తీసుకుని ఒక్క చుక్క కూడా తడి లేకుండా తుడవాలి. పచ్చడికి తడి తగిలితే అస్సలు నిల్వ ఉండదు కాబట్టి ముక్కలు కోయటానికి ముందే కాయలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కాయల్ని కోసుకుందాం. కాయను ఇలా రెండుగా కట్ చేశాక లోపల ఉన్న గింజను తీసేయాలి. టెంక పైన ఒక పల్చటి తెల్లటి పొరలాంటిది ఉంటుంది. దాన్ని కూడా నీటుగా చాకుతో గాని స్పూన్తో గాని శుభ్రంగా చేసేయాలి. ఆ తరువాత ముక్కలు కోయాలి. నేను ఇక్కడ మీడియం సైజు ముక్కలు కోస్తున్నాను. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా ఇలా సమానముగా ఉంటే అన్నములో కలుపుకోవటానికి బాగుంటుంది. ఇప్పుడు పక్కా కొలతలు చూద్దాం. మనం దగ్గర ఎన్ని ముక్కలు ఉన్నాయో తెలియాలి కదా! అందుకే ఒక గిన్నెను కొలతగా తీసుకోండి. నేను తీసుకున్న ఈ గిన్నెతో ముక్కలు కొలిస్తే సరిగా 4 గిన్నెలు నిండుగా ముక్కలు వచ్చాయి. ఈ 4 గిన్నెల ముక్కల్ని పచ్చడి కలపటానికి వీలుగా ఉండే ఒక పెద్ద పాత్రలోకి మార్చుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనం వాడే గిన్నెలు, పాత్రలు అన్నీ పూర్తిగా ఆరిపోయి ఉండాలి. మనం ఈ పచ్చడికి మొత్తం 1.5 లీటర్ వేరుశనగ నూనె వాడుతున్నామండి. ఇందులో నుంచి ముందుగా ఒక పావు లీటర్ నూనె తీసుకుని ఈ ముక్కల మీద వేసి బాగా కలపాలి. ఇలా ముక్కలకి ముందే నూనె పట్టించటం వల్ల ఉప్పు, కారం వేసేటప్పుడు ముక్క లోపలికి అతిగా వెళ్లకుండా ముక్క ఏడాది మొత్తం గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు అసలైన కారం పొడులు కొలతలు చూద్దామండి. మనం ఏ గిన్నెతో అయితే 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెను కొలతగా పెట్టుకోవాలి. ముందుగా అదే గిన్నెతో ఒక గిన్నె నిండుగా ఆవపిండి తీసుకోండి. ఆవపిండి తీసుకునేటప్పుడు సన్నటి ఆవాలు మాత్రం తీసుకోండి. ఇది సుమారు 400 గ్రాములు ఉంటుంది. ఆ తరువాత అదే గిన్నెతో ఒక గిన్నె నిండుగా కారం తీసుకోవాలి. ఇది సుమారు 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇక ఉప్పు విషయానికి వస్తే అదే గిన్నెతో 3/4 గిన్నె కళ్ళుప్పు తీసుకోండి. కళ్ళుప్పును ఆరబెట్టండి. కళ్ళుప్పుని మిక్సీ పట్టి వేసుకుంటే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. 1/2 కేజీ వరకు ఉంటుంది. దీనితో పాటు ఒక 2 స్పూన్లు మెంతులు, అలాగే ఒక 50 గ్రాములు మెంతిపిండి. ఇది పచ్చడికి మంచి వాసనతో పాటు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఈ కారపొడులన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడి ఈ కారాలను మామిడికాయల ముక్కల్లో వేసేద్దాం. దీనితో పాటు ఒక పావు కేజీ వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను. నేను వీటి పొట్టు తీయట్లేదండి, తోకలు మాత్రమే కట్ చేస్తున్నాను. మనం వేసిన కారము, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. అడుగు నుండి పై వరకు మొత్తం ఆ చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల మొత్తం ముక్కలకి కారం బాగా పడుతుందన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాతనే మనం నూనె వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనెలో నుంచి ఒక 3/4 లీటర్ తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి కలపండి. ఈ పసుపు కలిపిన నూనెను పచ్చడిలో పోసి ముక్కలకి అంతా పట్టేలా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పచ్చడిని 3 రోజుల పాటు కదపకుండా మూత పెట్టి ఉంచాలి. 3వ రోజున మూత తీసి ఇప్పుడు ఒకసారి మళ్ళా బాగా కలిపి ఉప్పు ఏమైనా తక్కువైతే చెక్ చేసుకోండి. చివరిగా మన దగ్గర మిగిలి ఉన్న 1/2 లీటర్ నూనె కూడా పోసేయండి. పచ్చడి పైన ఇలా నూనె తేలుతూ ఉంటేనే నిల్వ ఉంటుంది. నూనె వేసిన తర్వాత కూడా పచ్చడిని అంతా ఒకసారి పైనుంచి కింద వరకు గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే నూనె అంత సమముగా పడుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక శుభ్రమైన జాడీలోది గాని గాజు సీసాలో గాని తీసుకోండి. టేస్టీ ఆవకాయ రెడీ. వేడి వేడి అన్నములో ఈ ముక్క వేసుకుని తింటే నెయ్యి వేసుకు తిన్నా చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత సింపుల్గా పెట్టుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.